కనలేదు. ఆయనే సర్వశక్తి గలవాడు, అన్నిటినీ సృష్టించిన సృష్టికర్త. యెహోవా అనగా సర్వంతర్యామి, అన్ని చోటల వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. అంటే ఆ మహాదేవుడు వివాహం జరిగించాడు అంటే దాంట్లో ఒక అద్భుతమైన పరమార్థం ఉంది అని అర్థం అన్నమాట. చూడండి, మన జాతులు వేరుగా ఉన్నాయి, దేశాలు వేరైనా వివాహ అనుబంధం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒకటే. ఎక్కడైనా ఏ దేశానికి వెళ్ళినా వివాహ బంధం ద్వారానే కుటుంబాలు కట్టబడుతున్నాయి. వారి ఆచారాలు వేరుగా ఉన్నా అంటే గమనించండి, దేశానికి ఒక దేవుడు లేడు, ప్రపంచానికి ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే మానవుని సృష్టించాడనడానికి వివాహ వ్యవస్థ మనకు చెప్పటం లేదా? ప్రపంచంలో అడవిలో ఉండేటువంటి వాడు ట్రైబులు కూడా వివాహం ద్వారానే బిడ్డలను కంటారు. భార్యాభర్త